ఒక్క ఓటమి కేసీఆర్కు గుణపాఠాన్ని నేర్పిస్తుందా? రాజకీయంగా నిలబెట్టిన పార్టీని ఆయన ఎందుకు వదులుకున్నారు? కారు బాస్ని బోల్తా కొట్టించింది అత్యాసేన. వరంగల్ సభ వేదికగా కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు? రాష్ట్రంలో రాణించాలంటే ఆ సెంటిమెంట్ మళ్ళీ తప్పదా? ఇందుకే కేసీఆర్ చేసిన తప్పేంటి? నెక్స్ట్ చేయబోతున్న మంచేంటి? బీఆర్ఎస్ పేరు మార్చేందుకు సిద్ధమైన కేసీఆర్. బీఆర్ఎస్ గా మారనున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో ప్రకటన. ఉద్యమ సెంటిమెంట్ తో 2014-2018లో కారు గెలుపు. జాతీయ రాజకీయాలపై మనసు పడిన కేసీఆర్. గులాబీ బాస్ కి జలకిచ్చిన 2023 ఎన్నికలు. టీఆర్ఎస్ పేరు మార్పును జీర్ణించుకోలేని ప్రజలు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పేరును మార్చేందుకు పార్టీ అధినేత కేసీఆర్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఈ ప్రకటన చేయనున్నారని సమాచారం అందుతుంది. వరంగల్లో తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రకటించనున్నారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఏప్రిల్ 27న రజతోత్సవ వేడుకలు వరంగల్ వేదికగా జరగనున్నాయి. ఈ సభకు దాదాపు 5 నుంచి 6 లక్షల మంది కార్యకర్తలను సమీకరించాలని నిర్ణయించారు. ఈ సభలోనే బీఆర్ఎస్ నుంచి తిరిగి టీఆర్ఎస్ గా మారుతుందని ముఖ్య నేతలు చెబుతున్నారు. ఈ మేరకు కేసీఆర్ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించినట్లు సమాచారం అందుతుంది. నేతల డిమాండ్ కూడా అదే కావడంతో దీనికి ఇక తిరుగుండదని భావిస్తున్నారు. ఇక 2001 ఏప్రిల్ 27వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది. అంటే ఏడాది ఏప్రిల్ 27వ తేదీ నాటికి 25వ ఏట అడుగు పెడుతుంది. ఈ 25 ఏళ్ల కాలంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. 2001 నుంచి 2014 వరకు అనేక ఎన్నికల్లో వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకుని చట్టసభల్లో చోటు దక్కించుకున్న నాటి టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ఆవిర్భవించినప్పటికీ రాజకీయ పోరాటంతోనే సాధ్యమని కేసీఆర్ బలంగా నమ్మారు. రాజకీయ పోరాటాలతో పాటు లాబియింగ్ అవసరమని భావించి ఎప్పటికప్పుడు రాజీనామాలు చేస్తూ ఉప ఎన్నికల్లో తిరిగి విజయం సాధిస్తూ తెలంగాణ సెంటిమెంట్ను ప్రజల్లో బలంగా నింపగలిగారు. అలా దాదాపు 13 ఏళ్ల పోరాటంలో కేసీఆర్ రక్తం చిందకుండా రాష్ట్రాన్ని సాధించగలిగారు. ఇదే సమయంలో తెలంగాణ జేఏసీని ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణను రూపొందించడమే కాకుండా అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేయడంలో కూడా కేసీఆర్ సక్సెస్ అయ్యారు. తెలంగాణలో అందరి నోట ఏకైక నినాదం ప్రత్యేక రాష్ట్రం. ఈ నినాదాన్ని అందుకొని కేసీఆర్ ఆమరణ దీక్ష చేయడంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చింది. ఇలా టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా వచ్చిన తర్వాత జనం గుండెల్లో గూడు కట్టుకున్న సెంటిమెంట్తో 2014-2018 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు అధికారంలోకి రాగలిగింది. అయితే 2 సార్లు అధికారంలోకి రావడంతో కేసీఆర్ ఫోకస్ జాతీయ రాజకీయాలపై పడింది. ఆయన ఢిల్లీని శాసించాలనుకున్నారు. అదే రాష్ట్రంలో పార్టీ పాలిట శాపంగా మారిందంటున్నారు. 2023 ఎన్నికలకు ముందు అంటే 2022 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని మహారాష్ట్ర, ఒడిశా, ఏపీలలో సీట్లు సాధించాలనుకున్న గులాబీ బాస్కు 2023 ఎన్నికల్లో ప్రజలు జలకిచ్చారు. దీంతో నేతలు కూడా ఎక్కువ మంది టీఆర్ఎస్ను ఇంటి పార్టీగా భావించారని, బీఆర్ఎస్ వలనే ఓటమి చెందామని పలువురు నేతలు బహిరంగంగానే చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఏడాది ఏప్రిల్ 27వ తేదీన వరంగల్లో జరిగే బహిరంగ సభలో తిరిగి బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.